హలో ఎవరివన్, నేను మీ హరీష్ కోటాని. చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మిన లేదు 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 అంత తూచ్ ఇంత ఓటింగ్ బంద్ చేస్తే ఏం జరుగుతుంది. ఒక సంఘటన జరిగింది, బాగా ట్రెండింగ్ వైరల్ అయిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ రోజు మొత్తం హంగామా అయితే రాజీవ్ గాంధీ గారు వేరే దళబద్ధ నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. మరి ఈ చట్టం ఏం చెప్తుంది? సడన్ గా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ ఒకటే, ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి పోతే అది గెలిచిన పార్టీ నుండి ఓడిన పార్టీ కావచ్చు, ఓడిన పార్టీ నుండి గెలిచిన పార్టీ కావచ్చు. ఈ 2018లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్యలో ఎమ్మెల్యేల ఎక్స్చేంజ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. మీడియాలో జరిగే కన్ఫ్యూజన్ ఏంటిది? ప్రజెంట్ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? లోపాలని అడ్డం పెట్టుకొని ఈ ప్రజాప్రతినిధులు ఏ పోలీసు వ్యవస్థ కూడా చర్యలు తీసుకోలేదు. అందుకే మేధావులందరూ అంటారు పెద్ద మోసం అయిపోయింది, వాళ్ళు చెప్పినట్టే చేయాలి. వాళ్ళు ఎవరికి నోటీసులు పోలేదు. ఎందుకు పోలేదంటే హలో ఎవరివన్, నేను మీ హరీష్ కోటాని. వెల్కమ్ టు వివేరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. ఇవాళ రేపు అన్ని ఛానళ్ళలో కానీ న్యూస్ ఛానల్లో కానీ బాగా ట్రెండింగ్ అయ్యే టాపిక్ వచ్చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి బాగా మాట్లాడుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అయ్యారు. సో మేము ఆ విషయం మీద మీకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. కానీ మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. ఇప్పటికి కూడా 100లో 70 మందికి ఈ విషయం మీద అవగాహన లేదు. అసలు పార్టీ మారడం అంటే ఏంటిది, పార్టీ మారితే ఏం జరుగుతుంది అన్న విషయం మీద అవగాహన లేదు. మేము చాలా రీసెర్చ్ చేసి మరి మీ వీడియో చేయడం జరుగుతుంది. కావున మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని మీరు వేరే వాళ్ళకు కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికలు అంటే ఏంటిది? ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఎన్నికలలో పాల్గొంటాయి. అంటే ఇది పార్టీల మధ్య పోరాటం కాదు, పార్టీ సిద్ధాంతాల మధ్య పోరాటం. ఇప్పుడు గెలిచిన ఎవరైతే రాజకీయ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రజాప్రతినిధి కానీ ఎవరైతే ఉంటారో, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మిన నాకు ఓటేయండి అని అడిగి లేదు 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 అంత తూచ్ నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మలే, నా సిద్ధాంతం వేరు అని పార్టీ మారితే మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ఎవరైతే ఓటర్ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు? ప్రజాస్వామ్యం హక్కులను కాలరాసినట్టే కదా. వ్యవస్థ ఎక్కడికి వెళ్తాంది? ఇప్పటికే మన దేశంలో 100% ఓటింగ్ జరుగుతలేదు. పోలింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక మీద జరుగుతుంది, అవగాహన వస్తుందని కూడా ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా జరగలేదు. ఇప్పుడు నేను వేసిన ఓటుకు వాల్యూ లేదని చెప్పేసి వీళ్ళు ఆయంత ఓటింగ్ బంద్ చేస్తే ఏం జరుగుతుంది? ఆలోచన చేయాలి. మరి ఎందుకు మారుతారు? మారాల్సిన అవసరం ఏమున్నది? మీ సిద్ధాంతాలు సడన్గా మార్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? అది గెలిచిన తర్వాత ఏదైనా వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి కదా, లేదా డబ్బు కాశపడే కదా. ఈ విషయం ఏదైతే ఉన్నదో, ఈ పార్టీ మారడాల విషయం అనేది కొత్త ఏం కాదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పార్టీలు ప్రతి ఎలక్షన్స్లో అయితేనే ఉంటాయి దేశవ్యాప్తంగా. కానీ ఒక సంఘటన జరిగింది, 1967వ సంవత్సరంలో జరిగిన సంఘటన మన రాజకీయ వ్యవస్థనే కుదిపేసింది. ఆ సంఘటన ఏందో మీరు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి మేము వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. యాక్చువల్ ఏమైందంటే 1967వ సంవత్సరంలో బాగా ట్రెండింగ్ వైరల్ అయిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన పేరు గయారాం. ఆయన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన ఒక రికార్డు బ్రేక్ చేసిండు. ఏం రికార్డు బ్రేక్ చేసిండయా అంటే, ఒకటే రోజు 3 పార్టీలు మారి రికార్డు బ్రేక్ చేసిండు. ఆ రోజు మొత్తం హంగామా అయితే అంటే ఒక న్యూస్ రిపోర్టర్ వెళ్ళి అక్కడ ఏం జరిగింది అనే న్యూస్ కవర్ చేద్దామని పోతే అక్కడ ఉన్న ఒక పొలిటీషియన్, ఆయన పేరు రావు బీరేందర్ సింగ్. మంచి వాక్చాతుర్యంగా పొలిటీషియన్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఏమైంది సార్ అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు హిందీలో, ఆయారాం గయారాం. ఆ వర్డ్ వెరీ క్యాచ్ ఉండడం బట్టి అప్పటి నుండి ఆ ఉద్యమం పేరు ఆయారాం గయారాం అయింది. ఇది 1967 నుండి 1985 వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగింది. పార్టీలు మారే ఎమ్మెల్యేల మీద జరిగిన పోరాటం పేరు ఆయారాం గయారాం ఉద్యమం. 1984 నుండి 1989 వరకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. ఆ టైంలో
మన స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఆ టైంలో. ఆయన నేతృత్వంలో ఇట్లాంటి వ్యభిచార రాజకీయాలకి ఒక పులి స్టాప్ పెట్టాలి, ఇట్లా పార్టీల డిసిప్లిన్ తీసుకొని రావాలి. ఈయన ఈయన హయాంలోనే, ఈయన నేతృత్వంలోనే, ఈయన సంకల్పం తీసుకుంటేనే ఒక చట్టం అనేది వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి 1985వ సంవత్సరంలో శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో మన భారత రాజ్యాంగంలో 52వ సవరణ చేయడం జరిగింది. ఈ 52వ సవరణ చేసి మన 10వ షెడ్యూల్లో, రాజ్యాంగంలో ఉన్న 10వ షెడ్యూల్లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పెట్టిళ్ళు. ఆ చట్టం పేరే దళబద్ధ నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. దాన్నే పార్టీ ఫిరాయింపుల చట్టం అని అంటారు. ఈ చట్టం తీసుకొచ్చి ఈ పార్టీలు మారే ఎమ్మెల్యేలను కట్టడి చేయడానికి చాలా కృషి చేసిళ్ళు రాజీవ్ గాంధీ గారు. సో అసలు ఇనిషియేటివ్ తీసుకున్నది కూడా వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ నుండే ఇనిషియేటివ్ అనేది రావడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. మరి ఈ చట్టం ఏం చెప్తుంది? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వాళ్ళు వెంటనే పార్టీ మారిల్లు అనుకోండి, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు అంటే ఆయన గెలిచిన దాన్ని ఒప్పుకోరు. సో మళ్ళీ అక్కడ రీఎలక్షన్ జరగాల్సిందే. ఇది ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటాడు కదా, ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన తర్వాత సడన్గా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు ఈయనపై ఇంకొక పార్టీలో జాయిన్ అయింది అనుకోండి, ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. ఆయన కూడా ఆ ప్లేస్లో కూడా మళ్ళీ రీఎలక్షన్ జరుగుతుంది. పార్టీలో ఉన్న పర్సన్కైనా అంతే, ఇండిపెండెంట్ పర్సన్కైనా అంతే. ఇంకొకటి, ఎవరైనా ఒకటే పార్టీలో ఉండి పార్టీ విప్ అంటే ఇప్పుడు ఏంటంటే పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అసెంబ్లీలో కావచ్చు లేకపోతే పార్లమెంట్లో కావచ్చు. వీళ్ళందరూ ఒకటే, ఎందుకంటే వీళ్ళ మొత్తం ఐడియాలజీ ఒకలానే ఉంటుంది. ఈ ఐడియాలజీకి, పార్టీకి ఉన్న విలువలకి వ్యతిరేకంగా ఎవరైనా ఓటేసింది అనుకోండి, వాళ్ళ మీద కూడా అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది. సో ఈ 3 పారామీటర్లలో ఎవరైతే పార్టీకి విరుద్ధంగా పోతారో, గెలవగానే పార్టీ చేంజ్ అవుతారో, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవగానే వేరే పార్టీలో జాయిన్ అవుతారో, వీళ్ళందరికీ అనర్హత వేటు పడుతుంది. ఈ అనర్హత వేటు పడ్డ ప్రతి ప్లేస్లో రీఎలక్షన్ జరుగుతుంది. చట్టం ఇదే చెప్తుంది. మరి ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటా మినహాయింపులు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనది ప్రజాస్వామ్య దేశం, మనది మెజారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మెజారిటీ అంటే ఇప్పుడు 100 ఉంటే ఒక దగ్గర 51, ఒక దగ్గర 49 ఉందంటే మెజారిటీనే. సో మెజారిటీకే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ఇది ఎందుకంటే మన ప్రజాస్వామ్యం కాబట్టి. ఇప్పుడు ఒక గెలిచిన పార్టీ ఉన్నది, ఓడిన పార్టీ ఉన్నది, కానీ ఈ పార్టీ సిద్ధాంతం వేరు, ఆ పార్టీ సిద్ధాంతం వేరు. అంటే గెలవడం ఓడడం అంటే ఏంటంటే మొత్తానికి ఓడిపోడు కాదు. ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు, తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ఓడిన వాళ్ళు, అంతే. అయితే ఏదైనా పార్టీ ఫిరాయింపుల చట్టం ఎక్కడ వర్తిస్తుంది అంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు జంపు ఈ పార్టీ నుండి ఆ పార్టీ, కానీ ఎక్కడ మినహాయింపు ఉందంటే మెజారిటీ పీపుల్, అంటే 2/3 వంతు మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి పోతే, అది గెలిచిన పార్టీ నుండి ఓడిన పార్టీ కావచ్చు, ఓడిన పార్టీ నుండి గెలిచిన పార్టీ కావచ్చు, 2/3 వంతు మెజారిటీ కనుక వెళ్తే దాన్ని ఏమంటారు అంటే మెర్జర్ అంటారు, విలీనం కావడం అంటారు. అది రాజ్యాంగబద్ధం, దాంట్లో తప్పు లేదు. కానీ 2/3 వంతు కాకుండా మనం పోయిన అనుకోండి, అది రాజ్యాంగానికి విరుద్ధం అవుతుంది. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి 6 నెలల వరకు ఏ పార్టీలో జాయిన్ కాకూడదు, ఆయన ఇండిపెండెంట్గానే ఉండాలి. ఈ 6 నెలల ప్రభుత్వం ఫామ్ అయిపోతుంది, కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, తర్వాత నువ్వు ఏదైనా పార్టీలో జాయిన్ కావచ్చు. ఇవి మినహాయింపులు అయితే ఉన్నాయి. ఈ చట్టం గురించి మీకు పూర్తి అవగాహన రావాలంటే ఈ 2018లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్యలో ఎమ్మెల్యేల ఎక్స్చేంజ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలి. జనరల్గా ఏంటంటే 2018లో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి. అయితే మనం మొత్తం తెలంగాణలో ఉన్న స్థానాలు వచ్చేసి 119 స్థానాలు ఉన్నాయి. ఈ 119 స్థానాలలో టీఆర్ఎస్కి ఒకటేసారి 88 సీట్లు వచ్చినాయి. అంటే వాళ్ళది పూర్తి మెజారిటీ వచ్చేసింది వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళకి 19, ఎంఐఎం వాళ్ళకి 7, టీడీపీ వాళ్ళకి 2, బీజేపీకి 1, ఇతరులకి 1 వచ్చింది. అయితే ఇందులో మీరు గమనించండి, ఇప్పుడు 2/3 వంతు మెజారిటీ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. 2/3 వంతు మెజారిటీ అంటే అట్లీస్ట్ 66% మంది ఎమ్మెల్యేలు వెళ్ళాలి, అప్పుడు మెర్జర్ అంటారు. ఈ 66% కంటే తక్కువ ఎమ్మెల్యేలు పోయిల్లు అనుకోండి, దాన్ని మెర్జర్ అన్నారు.
2018లో మీరు క్లియర్గా చూసుకుంటే టీడీపీలో ఉన్న రెండు స్థానాలు, ఈ 2 స్థానాలకు ఇద్దరు వాళ్ళు పోయి టీఆర్ఎస్లో కలిసి, అంటే 100% ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అంటే 2/3 కాదు, 3 out of 3 వెళ్ళిపోయారు. సో అది మెర్జర్, దాని టీడీపీ టీఆర్ఎస్లకు విలీనం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళకు వచ్చినాయి 19 సీట్లు. 19 సీట్లలో 2/3% అంటే 12, ఆల్మోస్ట్ 12 మంది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వెళ్ళి పూర్తి మెజారిటీ తోటి వాళ్ళు వెళ్ళి టీఆర్ఎస్లో కలిసిళ్ళు, అంటే మెర్జర్ విలీనం అయిపోయింది. సో ఇది రాజ్యాంగబద్ధం, ఇక్కడ ఎటువంటి తప్పు లేదు. రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వచ్చిన ఎన్ని సీట్లు? 64 సీట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినాయి? 39 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, రాజ్యాంగపరంగా ఉన్నట్టు 2/3 మెజారిటీ అంటే బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చినాయి కదా, అంటే బీఆర్ఎస్ నుండి 26 మంది వెళ్ళి కాంగ్రెస్లో కలిస్తే మెర్జర్ అయ్యేది. కానీ బీఆర్ఎస్ నుండి పోయింది 10 మంది మాత్రమే పోయిళ్ళు, అంటే ఇది కంప్లీట్గా రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, చట్టం ఇంత క్లియర్గా చెప్తా ఉంది, మరి ఎందుకు ఇంత కన్ఫ్యూజను? ఈ కన్ఫ్యూజన్ ఏంటిది? ఈ మీడియాలో జరిగే కన్ఫ్యూజన్ ఏంటిది? ప్రతిసారి ఏదో ఒక న్యూస్ ఛానల్ నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుంది, పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతారు, సొంత గుటికి పోతారు, అనర్హత వేటు పడుతుంది, రీఎలక్షన్స్ వస్తాయి. ఇదంతా ఎందుకు? చట్ట ప్రకారం వాళ్ళకి అనర్హత వేటు జరగాలి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు, ప్రజెంట్ బీఆర్ఎస్ వాళ్ళు ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు ఇంకా అనర్హత వేటు పడలేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ 1985లో తీసుకొచ్చిన చట్టంలో ఉన్న లోపాల గురించి మీరు తెలుసుకోవాలి. ఆ చట్టంలో ఉన్న లోపాలని అడ్డం పెట్టుకొని ఈ ప్రజాప్రతినిధులు ఈ విధంగా పార్టీలు మారుతున్నారు. సో చట్ట ప్రకారం వాళ్ళు అనర్హత వేటు పడాలి, కానీ వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకోవాలి? మన దేశంలో ఇట్లా పార్టీ మారిన వాళ్ళ మీద ఏ పోలీసు వ్యవస్థ కూడా చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది. ఏ న్యాయస్థానం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే రాజ్యాంగం. మరి ఎవరు చర్యలు తీసుకోవాలి? చర్య తీసుకోవాల్సింది స్పీకర్. అది లోక్సభ స్పీకర్ కావచ్చు, శాసనసభ స్పీకర్ కావచ్చు. ఏ స్పీకర్ అయినా తీసుకునే అర్హత కానీ, యోగ్యత కానీ, అథారిటీ, పవర్ కానీ ఆ స్పీకర్కి మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే స్పీకర్ ఉంటాడో ఆ స్పీకర్ రూలింగ్ పార్టీ స్పీకర్ అయి ఉంటాడు. ఆ స్పీకర్ మీద రాజకీయ ఒత్తిడి ఉంటుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా తీసుకుంటారు, అందుకు పార్టీకి వ్యతిరేకంగా తీసుకుంటే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఆయన ఎవరైతే స్పీకర్ ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోకుండా దాన్ని డిలే చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఇట్లా డిలే అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు నుండి కూడా ఒక తీర్పు అనేది బయటకు వెలువడం జరిగింది. ఏంటిదంటే, ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు కూడా పెద్దగా ఇట్లా ఉండి చేసేది ఏముండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక సూచన మాత్రమే ఇవ్వగలుగుతుంది స్పీకర్కి. సార్ స్పీకర్ గారు కొంచెం తొందరగా కానివ్వండి ఈ ప్రక్రియ అని మాత్రమే సూచన ఇస్తుంది. మరి తొందర అంటే దానికి రాజ్యాంగంలో డెఫినిషన్ లేదు. అది 1 నిమిషం కావచ్చు, 4.5 సంవత్సరాలు కూడా కావచ్చు. అంటే పార్టీ మారిన 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్కి 1 నెల ముందట కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళ ఫుల్ టర్మ్ 4.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు వరకు కూడా వాళ్ళు పదవిని అనుభవిస్తారు, పదవిలో ఉంటారు, అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటారు. అనర్హత వేటు పడ్డ తర్వాతనే వాళ్ళ ఫెసిలిటీస్ అనేవి పోతాయి. ఇది మన రాజ్యాంగంలో, ఈ చట్టంలో ఉన్న పెద్ద లూపులు. అందుకే మేధావులందరూ అంటారు, ఈ విషయంలో అనుకోకుండా ఎక్కువ పవర్స్, ఎక్కువ అథారిటీ స్పీకర్కి ఇవ్వడమే పెద్ద మోసం అయిపోయింది. ఎందుకంటే కంప్లీట్ పొలిటికల్ బయాస్ ఉంటుంది ఆయన మీద. వాళ్ళ పార్టీ మంత్రి ఎవరైతే ఉంటారో, ముఖ్యమైన మంత్రి ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పినట్టే చేయాలి. ఇది ఇక్కడ వచ్చిన మన చట్టంలో ఉన్న పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభాముఖంగా 2024 మార్చి 18వ తారీఖు అనుకుంటా, అప్పుడే వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చిళ్ళు అనర్హత వేటు తీసుకోమని. అది ఇంతవరకు రివ్యూ తీసుకోలేదు, వాళ్ళు ఎవరికి నోటీసులు పోలేదు. ఎందుకు పోలేదంటే, ఇస్తారు, మెల్లగా ఇస్తారు, ఎప్పుడైనా ఇవ్వచ్చు.
వచ్చే నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ ముందట నెల రోజులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చట్టం చెప్తాంది, రాజ్యాంగంలో తొందర ఎప్పుడు తీసుకోవాలనేది ఎక్కడ లేదు. 2000 నుండి 2015 సంవత్సరం వరకు 500 కేసులకు పైగానే రిజిస్టర్ అయినాయి. అన్ని కేసులలో స్పీకర్ డిసిషన్ అనేది డిలేడ్ అంతే. 2015 నుండి ఇప్పటిదాకా డిస్క్వాలిఫై పిటిషన్స్ 400 మీదనే ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే కర్ణాటకలో 2019లో 17 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యారు. మరి వాళ్ళు ఏ టైంలో అయిందో తెలియదు, మేబీ ఎలక్షన్స్ ముందటనో మరి మధ్యలో ఏందో నాకు అంత దీని మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ రీసెంట్గా 2022లో మీకు శివసేన ఎమ్మెల్యేలు పొలిటికల్ క్రైసిస్ అనేది ఎట్లా క్రియేట్ చేసి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా సందర్భాలలో స్పీకర్ తమ పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడే ప్రజలు ప్రతిస్పందిస్తారు. ఒకవైపు ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మేధావి వర్గం తమ స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రజలది, రాజకీయ నేతలది కాదు. తదుపరి ఎన్నికల్లో మీరు పార్టీ మారితే మేము కూడా మీ ఓటు మార్చి వేస్తామని గట్టిగా మెసేజ్ ఇవ్వాలి. ఏమంటారు మీరు కామెంట్స్లో తెలియజేయండి.